దేవుని రాజ్యం అందుబాటులో ఉంది, అనుకూలంగా ఉంది. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఏ దేశంలోనో లేదు, అందుబాటులో ఉంది. దాన్ని మొదట వెదకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, నువ్వేం వెతుకుతున్నావు ఒకసారి ఆలోచించి. లోకంలో చాలా విషయాల కొరకు ఈరోజు మనిషి వరి అవుతున్నాడు, చాలా విషయాల కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, చాలా విషయాల కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు కదా. సిస్టమ్ ముందు కూర్చుంటారు, ఎంతో వెతుకుతారు. సెల్ ఫోన్ ముందు కూర్చుంటారు, ఎంతో వెతుకుతారు. చదువుకున్న తర్వాత ఫైల్స్ పట్టుకుంటారు. ఆ కంపెనీకి, ఈ కంపెనీకి, ఆ ఆఫీస్కి, ఈ ఆఫీస్కి, ఆ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కొరకు, ఉద్యోగం కొరకు ఎంతో వెతుకుతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఫస్ట్ వెతకాల్సింది, మొదట వెతకవలసింది దేవుని రాజ్యమును, నీతి. ప్రియుడా, నీ జీవితంలో అది కావాలని, అది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి చేరువచ్చిన మీ జీవితాల్లో ప్రియులారా, ఇంకా దేవుని రాజ్యమును వెతకలేకపోతే, ఇంకా దేవుని రాజ్యమునకు మొదటి స్థానం నువ్వు ఎప్పటి వరకు ఇవ్వకపోతే, దేవుని రాజ్యమును నువ్వు ప్రాముఖ్యమైనదిగా ఎంచకపోతే, దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నది. కాబట్టి మొదట ఆయన నీతిని వెతుకు. నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని వెతుకుతావో, ఆయన రాజ్యమును వెతుకుతావో, అప్పుడు నీకు కావలసిందంతా దేవుడు ఇస్తాడు. నువ్వు దేని కొరకో ప్రయాసపడితే నువ్వు దేవుని నీతిని, రాజ్యం ఏం చేస్తావు చెప్పండి? పోగొట్టేసుకుంటారు. ప్రియులారా, అవసరమైంది ఒకటే, ప్రాముఖ్యమైనది ఒకటే, శ్రేష్టమైనది ఒకటే. మనిషి ఏది ఉన్నా లేకపోయినా అతనికి ఏమి నష్టం కాదు. భోజనం లేకపోయింది అనుకోండి, కొంతకాలం బ్రతికినంత వరకు బ్రతికి చచ్చిపోతాడు, అతనికి ఏమి నష్టం లేదు. నీరు లేదనుకోండి, కొంతకాలం బ్రతికి చచ్చిపోతాడు, అతనికి ఏమి నష్టం లేదు. వస్త్రాలు లేవనుకోండి, కొంతకాలం బ్రతికి చచ్చిపోతాడు, నష్టం లేదు. ఇంక ఏమీ లేదనుకోండి, శ్రేష్టమైనవి లేవనుకోండి, బిల్డింగ్స్ లేవనుకోండి, ఇంకా మంచి లేవనుకోండి, ఏమి నష్టం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? ఈ లోకములు ఏది ఉన్నా లేకపోయినా వ్యక్తికి నష్టమేమీ లేదు. కానీ దేవుని రాజ్యము, దేవుని నీతిని వెతకకపోతే ఎంత నష్టమో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎంత భయంకరమైన నష్టం, ఎవరు అనుభవించలేనటువంటి పరిస్థితి. కాబట్టి అందుకే మొదటి స్థానం మనం దేవుని రాజ్యమునకు ఇవ్వాలి, దేవుని నీతికి ఇవ్వాలి. కాబట్టి సంగతులన్నిటిని బట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, తిరిగి సమకూర్చబడదాం. దేవుడు తనతో సమాధాన పడుటకు, తనతో ఐక్యమవుటకు కొద్ది సమయం ఇచ్చాడు, పోగొట్టుకోవద్దు.